పుష్ప 2 సినిమాకు కర్ణాటకలో షాక్ తగిలింది. బెంగళూరులో పుష్ప 2 బెనిఫిట్ షోలను రద్దు చేశారు. మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు ప్రదర్శించవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటలకు ముందు షోలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదుతో కలెక్టర్ నిర్ణయం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుష్ప 2 బెనిఫిట్ షోలు రన్ అవుతున్నాయి. పుష్ప 2 సినిమాకు కన్నడ నాట షాక్ తగిలింది. బెంగళూరులో పుష్ప 2 బెనిఫిట్ షోలు రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, శివ, పాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారిన సినిమా పుష్ప. గత వారం 10 రోజుల నుంచి పుష్ప రూల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నట్టు వెయిట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ప్రీమియర్ షోలు ఎప్పుడు పడతాయంటూ కూడా చాలా మంది తెలుసు. మొత్తానికి ఆ టైం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లోనే పుష్ప ప్రీమియర్లు పడబోతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా పుష్ప 2కి సంబంధించిన ప్రీమియర్ షోలు ఇవాళ పడనున్నాయి. అయితే కర్ణాటకలో మాత్రం పుష్పకి తెగలు రగిలాయంటూ మనం చెప్పుకోవచ్చు. అయితే కర్ణాటక ప్రభుత్వం అనుమతి లేకపోయినా కూడా అర్ధరాత్రి మరియు తెల్లవారుజామున షోలు వేసి 500 నుంచి దాదాపు 1500 రూపాయల దాకా ప్రతి టికెట్ మీద వసూలు చేయడం గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఫిర్యాదులు చేశారు. అయితే వాళ్ళు ఫిర్యాదు చేసిన గంట వ్యవధిలోనే గవర్నమెంట్ వైపు నుంచి కూడా చర్యలు మొదలయ్యాయి. శివ, నిజానికి కర్ణాటకలో ఉదయం 6 గంటల కన్నా ముందు షోలు వేయకూడదు. కానీ పుష్ప 2కి పుష్ప మూవీ టీమ్ ఈ సినిమా దీన్ని అతిక్రమించారనేది మరొక శాండల్వుడ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదు కూడా చేశారు. అయితే దీనికి స్పందించినటువంటి బెంగళూరు కలెక్టర్ తాజాగా కొద్దిసేపటి కిందటే ప్రీమియర్ షోలు రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారు. కర్ణాటక సినిమా రెగ్యులరేషన్ నిబంధన 41 ని అనుసరించి లైసెన్స్ పొందిన ఏ ఎగ్జిబిటర్ అయినా కూడా ఉదయం 6 గంటల 30 నిమిషాల కన్నా ముందు షోలు అసలు వేయకూడదని, రాత్రి 10 గంటల 30 నిమిషాల లోపే చివరి షో పడిపోవాలని, దాని ప్రకారం డిసెంబర్ 5వ తారీఖున అంటే రేపు రిలీజ్ కాబోతున్న పుష్ప 2కి అనుమతులు లేవంటూ కూడా వెంటనే ప్రదర్శనలు ఆపాలని కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. శివ, అమృత, అంజన్, బాలాజీ బృందా, శ్రీ వెంకటేశ్వర, అలాగే శ్రీకృష్ణ, వినాయక్ స్వాగత్ లాంటి కొన్ని థియేటర్లు, అంటే అక్కడ ఉన్న ఫేమస్ థియేటర్లలో దాదాపు 42 థియేటర్ల పేర్లు ఉన్నాయి. శివ, సో 42 థియేటర్లు షోస్ టైమ్స్ తో సహా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే వాళ్ళు వేస్తున్నటువంటి ప్రీమియర్ షోలు దాదాపు 42 థియేటర్లతో ఉన్నటువంటి టైమింగ్స్, ఆ థియేటర్ల పేర్లతో కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే టికెట్లు కొన్న వాళ్ళు, బుక్ మై షోలో కొన్న వాళ్ళకు చెల్లించాల్సిన సొమ్ము గురించి, అంటే వాళ్ళు పెట్టిన అమౌంట్ గురించి డెఫినెట్ గా రిఫండ్ రూపంలో రాబోతుందంటూ కూడా ఒక స్పష్టం అయితే చేశారు. ఇది డెఫినెట్ గా పుష్ప నెంబర్ల మీద, అంటే కలెక్షన్స్ పరంగా అవ్వచ్చు, అలాగే ప్రీమియర్ షో సడన్ గా రద్దు చేయడంపై డెఫినెట్ గా కొంత డ్యామేజ్ అవుతుంది. అభిమానుల పరంగా అవ్వచ్చు, అలాగే టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళ పరంగా అవ్వచ్చు అంటూ కూడా బయట జనాలు అయితే, అంటే కర్ణాటక జనాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే షో క్యాన్సిల్ అయిన షోలకి రావాల్సిన జనం ఎవరైతే ఉంటారో మళ్ళీ అదే సంఖ్యలో, అంటే ఎంత క్రౌడ్ అయితే వస్తున్నారో ఇవాళ ఆ క్రౌడ్ మళ్ళీ రేపు వస్తారనేటువంటి నమ్మకం కూడా లేదు. పైగా ఒకవేళ పూర్తిగా పాజిటివ్ టాక్ వస్తే, అంటే ఒకవేళ అభిమానుల కోసం అయితే డెఫినెట్ గా ప్రీమియర్ షోలు వర్కౌట్ అవుతాయి. కానీ అభిమానులు కాకుండా మామూలు కామన్ పీపుల్ కూడా బుక్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు రివర్స్ అమౌంట్ రిటర్న్ వస్తే గనక వాళ్ళు తీసుకొని రేపు వెళ్లే ఆలోచన కూడా లేదు. సినిమా పాజిటివ్ టాక్ వస్తేనే మళ్ళీ ఆ టికెట్లు బుక్ చేసుకొని, లేదంటే వాళ్ళకి కంఫర్టబుల్ డే రోజు, లేదంటే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి ఓటీటీలో ఉంది కాబట్టి, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అభిమానులు కూడా కొంతమంది బాధపడుతున్నారు. అంటే బుక్ చేసుకున్న ప్రేక్షకులు కూడా, కామన్ పీపుల్స్ కూడా కొంత బాధపడుతున్నారు. సో ఇంతకుముందు గతంలో కూడా ఇదే బెనిఫిట్ షోలు వేసినప్పుడు కూడా సైలెంట్ గా ఉన్న అసోసియేషన్, అంటే ఒక పుష్ప 2 విషయంలోనే కాకుండా కర్ణాటకలో ఇంతకు ముందు కూడా పెద్ద సినిమాలు బెనిఫిట్ షోస్, అలాగే ప్రీమియర్స్, టికెట్ల రేట్ల ఇష్యూస్ కొన్ని జరిగాయి. సో అలాంటి అప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నప్పుడు ఇప్పుడు కేవలం పుష్ప మూవీ టార్గెట్ చేసుకోవడం ఏంటంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే నిలదీస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే వినోద్, ఎందుకు ఈ రకమైనటువంటి డెసిషన్ కన్నడ నాట బెంగళూరులో కలెక్టర్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే కర్ణాటకలో ఒక అసోసియేషన్ కూడా ఉంది. అంటే కర్ణాటక సినిమా రెగ్యులేషన్ నిబంధన 41 అనే ఆర్టికల్ ను అనుసరించి లైసెన్స్ పొందిన ఏ ఎగ్జిబిటర్ అయినా కూడా ఉదయం 6 గంటల 30 నిమిషాలకి షోలు వేసుకోవచ్చు. అలాగే రాత్రి 10 గంటల 30 నిమిషాల లోపే
లాస్ట్ షో పడిపోవాలని ఆ నిబంధన ప్రకారం ఉంది శివ. సో దాని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 4వ తారీఖున అనేది అసలు లేదు. అందులో అనుమతులు లేకుండా, గవర్నమెంట్ అనుమతులు లేకుండా అసలు ఇట్లా షోస్ వేయడం కరెక్ట్ కాదని అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్, అంటే పుష్పకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు వేసిన ఫిర్యాదు మేరకు తక్షణమే గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్ యాక్షన్ తీసుకుని వెంటనే కలెక్టర్ స్పందించి ఇప్పుడు షోస్ అన్ని, అంటే మరి కాసేపట్లో గంటలో వేసేటువంటి షోస్ అన్ని ఆపాలని కూడా సీరియస్ గా నోటీసులు జారీ చేశారు శివ. అలాగే ప్రస్తుతం దీని ఇంపాక్ట్ మూవీ మీద ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఒక కన్నడ ప్రాంతంలోనే ఇంపాక్ట్ కనిపిస్తుంది అనుకోవచ్చు, ఓవరాల్ గా సినిమాకి సంబంధించి కలెక్షన్ మీద కూడా ఇంపాక్ట్ ఏమైనా చూపించే అవకాశం ఉందా? కలెక్షన్ లో ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది కేవలం కర్ణాటకలో ఉన్నటువంటి దాదాపు 42 థియేటర్ల మధ్యకి, అది ఓన్లీ ప్రీమియర్ షోసే కాబట్టి మరి కాసేపట్లో. కాకపోతే టికెట్స్ బుక్ చేసుకున్న వారి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే డెఫినెట్ గా నిరాశ చెందింది, ఎందుకంటే మరి కాసేపట్లో దాదాపు గంటన్నర వ్యవధిలో ఉన్నప్పుడు ఈ ఉత్తర్వులు, అంటే నోటీసులు జారీ చేసి సడన్ గా క్యాన్సిల్ చేయడం అనేది డెఫినెట్ గా ఆడియన్స్ కావచ్చు, అలాగే ఫ్యాన్స్ కావచ్చు, కొంచెం నిరుత్సాహమైనటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు. కానీ కలెక్షన్స్ పరంగానో సినిమాకి, ప్రొడ్యూసర్లకు, లేకపోతే సినిమాకి అలాగే హీరోకి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదు శివ. ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా ప్రీమియర్ షోస్ కాసేపట్లో పడనున్నాయి. ఒక కేవలం కర్ణాటక ఉన్నటువంటి అలాగే నోటీసులు పేర్కొన్నటువంటి 42 థియేటర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒక అభిమానుల పాయింట్ ఆఫ్ లో, ప్రేక్షకుడు పాయింట్ ఆఫ్ లోనే ఇది డిసప్పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా కలెక్షన్స్ విషయానికి వస్తే డెఫినెట్ గా బుకింగ్స్ చూస్తున్నట్టయితే, అంటే ప్రీమియర్స్ కు పెట్టినటువంటి అమౌంట్లు అవ్వచ్చు, అలాగే రేపు రిలీజ్ కాబోతున్నటువంటి అఫీషియల్ గా వేసే షోస్ కి సంబంధించిన టికెట్ బుకింగ్లు కూడా దాదాపు 5 రోజుల ముందు నుంచే 100 కోట్ల క్లబ్ లో బిజినెస్ జరిగిందంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు డెఫినెట్ గా నిజమని చెప్పుకోవచ్చు. సో ఆ ఇంపాక్ట్, ఎందుకంటే పుష్ప పార్ట్ 1 ఇంపాక్ట్ డెఫినెట్ గా పార్ట్ 2 పై ఆధారపడి ఉంది కాబట్టి ఆ ఇంపాక్ట్ తోనే డెఫినెట్ గా సినిమా చూడాలి. సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత విషయానికి వస్తే డెఫినెట్ గా సినిమా చూడాలి. ఆ సినిమాకు ఉన్న అలాంటి క్రేజ్ కాబట్టి దేశవ్యాప్తంగా, అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులంతా కూడా డెఫినెట్ గా పుష్పలో ఇవాళ, అంటే కాసేపట్లో వేరే ప్రీమియర్ షోస్ కి బ్రహ్మరథం పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు శివ. మరోవైపు మొత్తం అంటే బెంగళూరులో ఇప్పుడు ప్రీమియర్ షోలు రద్దు చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఏమైనా మూవీ టీం న్యాయ పోరాటం ఏమైనా చేసే అవకాశం ఉందా? దాదాపు ఇది మనం ఇండైరెక్ట్ గా చేతులు తీసుకోండి చెప్పుకోవచ్చు, ఎందుకంటే దాదాపు 1-2 గంటల వ్యవధిలోనే షోస్ పడనున్నాయి కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా, ప్రొడ్యూసర్స్ మెయిన్ గా ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రొడ్యూసర్స్ కాబట్టి అక్కడ ఎవరైతే రైట్స్ కొన్నారో సో వాళ్ళు డెఫినెట్ గా ఫైట్ చేస్తున్నారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ తో అయిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని దాదాపు 2 గంటల టైం ఉంది కాబట్టి ఆల్రెడీ టికెట్స్ కూడా ఇచ్చేశారు కాబట్టి డెఫినెట్ గా అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది ఆశతో ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు శివ. కానీ టికెట్లు, అంటే మిగతా టికెట్స్ తీసుకున్న వారికి కూడా ఇండైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి మిగతా డిస్ట్రిబ్యూటర్స్, సంబంధం లేని డిస్ట్రిబ్యూటర్స్, అంటే ఈ సినిమాకి సంబంధం లేని డిస్ట్రిబ్యూటర్స్ కర్ణాటక నిబంధన ప్రకారం, వాళ్ళు అనుకున్నటువంటి నిబంధన ప్రకారం ఏ సినిమా అయినా కూడా దాదాపు ఉదయం 6:30 తర్వాత అలాగే రాత్రి 10:30 లోపే అది ఎంత పెద్ద సినిమా అంటూ కూడా వాళ్ళకు ఒక నిబంధన ఉన్నాయి. సో ఆ నిబంధనలు బ్రేక్ చేశారనే ఇది కరెక్ట్ కాదంటూ కూడా మిగతా డిస్ట్రిబ్యూటర్స్ వేసినటువంటి ఈ పిటిషన్ కాబట్టి, సో ఇరు వర్గాల మధ్య డెఫినెట్ గా ఏదైనా కొలిక్కి వస్తే దాదాపు 9:30 షోస్ వేస్తారు కాబట్టి ఆ షోస్ కి డెఫినెట్ గా ఆల్రెడీ టికెట్స్ కూడా సేల్ అయిపోయాయి కాబట్టి అభిమానులు వచ్చే అవకాశాలు ఉన్నాయి శివ.